మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్కి సంబంధించి అప్లికేషన్లు పెట్టేలోపే ఎగ్జామ్స్ కూడా వచ్చేసినాయి. అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఎగ్జామ్ సెంటర్కి ఏం తీసుకువెళ్ళాలి, వీటితో పాటుగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా రాస్తే బాగుంటుంది, దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు పెట్టి ఇలా 10 రోజులు అయిందో లేదో మనకి ఎగ్జామ్స్ అనేవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కావడం జరుగుతున్నాయి. కాబట్టి మీకు టెట్కి సంబంధించి ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో అది బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ జిరాక్స్ కానీ ఏదైనా పర్లేదు, ఒక జిరాక్స్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. దాంతోపాటుగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్, మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి కంపల్సరీగా తీసుకువెళ్ళాలి. అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఉంటుంది కాబట్టి జిరాక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయరు, ఓన్లీ ఒరిజినల్ కార్డులు మాత్రమే ఎలో చేస్తారు. కాబట్టి ఏదైతే ఓటర్ ఐడి కార్డు ఉంటుందో లేదో పాన్ కార్డు ఉంటుందో ఇవన్నీ పక్కన పెట్టండి. అందరి దగ్గర కూడా ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు అనేది తీసుకువెళ్ళండి సరిపోతుంది. హాల్ టికెట్ జిరాక్స్, దాంతోపాటుగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళాలి. బ్లాక్ ఆర్ బ్లూ ఏదో ఒక పెన్, మీరు రఫ్ వర్క్ చేసుకోవడానికి ఒక పెన్ అయితే తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇవే ఇక మనకి ఎగ్జామ్ హాల్లోకి ఏవి కూడా ఎలో చేయరు. ఎవరైతే ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా మీరు అప్పటికప్పుడు హడావిడిగా పరుగులు పెట్టడం కాదు, ఇది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కానీ డిఎస్సికి సంబంధించి కానీ పరీక్షలు రాసేటప్పుడు ఒక 2 గంటల ముందుగానే మీరు ఎగ్జామ్ సెంటర్కి చేరుకుని అక్కడ మీరు కూర్చోవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులని రకరకాల ఇబ్బందులు వస్తాయి. అవన్నీ మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ కూడా తెలిసిన అంశాలే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా 2 గంటల ముందుగానే, 2.5 గంటల ముందుగానే, అవసరమైతే 3 గంటల ముందుగానే ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూర్చున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామందికి ఒక జిల్లాకు బదులుగా వేరొక జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లు అనేవి పడ్డాయి. అప్పటికప్పుడు మీరు వెళ్ళి ఆ ఎగ్జామ్ సెంటర్ అనేది నెతకడం, అక్కడ ప్లేస్ అనేది ఐడెంటిఫై చేయడం, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయడం చాలా పెద్ద టాస్క్. కాబట్టి ఎవరికైతే పక్క జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ అనేది పడిందో ఖచ్చితంగా ఆ ముందు రోజు నైట్, రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ రోజు నైట్లో ఖచ్చితంగా ప్రయాణం అయితే చేసి ఆ ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే విధంగా ఒక పక్కా ప్లానింగ్ అయితే వేసుకోవాలి. ఎవరైతే మహిళలు ఉన్నారో ఫాదర్స్ కానీ లేదా మీ బ్రదర్స్ కానీ ఎవరైతే మీ జిల్లా వేరే జిల్లాలో పడిన రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకుని మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రాయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే టెట్లో వచ్చిన మార్కులు 20% వెయిటేజ్ యాడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా టెట్ మార్కులు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి మీరు టెట్ ఎగ్జామ్ అయితే రాయండి. ఎవరికైతే ఎగ్జామ్ సెంటర్ అనేది పక్క జిల్లాలో వచ్చిందని చెప్పేసి బాధపడుతున్నారో ఖచ్చితంగా మీరు కూడా రాసే ప్రయత్నం చేయండి. ఇక పర్లేదు, నాకు టెట్లో స్కోర్ బాగానే ఉంది, పర్వాలేదు అనుకున్న వాళ్ళు అది మీరే నిర్ణయం తీసుకోండి. అది ఇక మనకి ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 150 ప్రశ్నలకి 150 ప్రశ్నలు కూడా టెట్కి సంబంధించి ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది. మీరేం చేస్తారంటే మీకు ఏదైతే బాగా వచ్చిన సబ్జెక్టులు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో మీకు ముందు నుంచి సైకాలజీ బిట్స్ అనేవి చేయడం అలవాటు చేశాను. సైకాలజీకి సంబంధించి, తర్వాత తెలుగుకి సంబంధించి, తర్వాత ఇంకా ఏదైనా ఈజీ సబ్జెక్ట్ మీరు భావిస్తే మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, లేదా ఈవీఎస్ మీరు ఈజీ అని భావిస్తే ఈవీఎస్, సైన్స్, సోషల్, ఈ విధంగా మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్లు అనుకుంటారో ఆ సబ్జెక్టులను ముందుగా కంప్లీట్ చేసుకోండి. మీకు అక్కడ ఎప్పటికప్పుడు సెషన్లు అనేవి పైన నీట్గా చూపిస్తుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ రాయాలంటే మ్యాథమెటిక్స్ రాయొచ్చు, లేదంటే తెలుగు ముందు రాయాలంటే తెలుగు రాయొచ్చు, సైకాలజీ రాయాలంటే సైకాలజీ రాయొచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేది కూడా కంప్లీట్గా మన ఛానల్లో నేను ఒక వీడియో చేశాను, 15 నిమిషాల వీడియో. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి మీరు కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ సబ్మిట్ చేసే వరకు ఎలా ఉంటుందనేది క్లారిటీగా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ వీడియో చూడండి. ఆన్లైన్ ఎగ్జామ్పై మీకున్న భయం పోతుంది. ఏం లేదు, మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే అది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఎప్పుడైతే ఆప్షన్ గ్రీన్ కలర్లోకి మారిందో ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసినట్లే. ఇక ఏవైతే క్వశ్చన్లు రెడ్ కలర్లో చూపిస్తున్నాయో ఆ ప్రశ్నలు మీరు చూసారు కానీ ఆన్సర్ చేయలేనట్లు, వైట్ కలర్లో ప్రశ్నలు చూపిస్తున్నాయంటే అసలు మీరు ఆ ప్రశ్నే ఓపెన్ చేయలేదని అర్థం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని టెట్కి సంబంధించి 150 బిట్స్ టైం అయ్యేలోపు మొత్తం అన్నీ కూడా గ్రీన్ కలర్లోకి మారాయా లేదా అన్నీ కూడా క్లారిటీగా మీరే చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మొహమాటం లేదు, సిగ్గు లేదు, ఏం లేదు, ఇన్విజిలేటర్ని సంప్రదించండి. ఇన్విజిలేటర్ మీకు ఫుల్ క్లారిటీ ఇస్తారు. ఆల్రెడీ గతంలో ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారు కాబట్టి చాలామంది, వాళ్ళందరికీ కూడా అవగాహన ఉంటుంది. కొత్తగా ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఉన్నారో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్విజిలేటర్ని సంప్రదించండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఏంది కథ అనేది మన ఛానల్లో కూడా నేను సెపరేట్గా వీడియో చేశాను. కాబట్టి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి. ఫ్రెండ్స్, టెట్ అప్లికేషన్లు అనేవి పెట్టి తేరుకునే లోపే ఎగ్జామ్స్ అనేవి కళ్ళ ముందు నిలిచాయి. అందువల్ల ఏంటంటే అందరికీ కూడా ఇది క్లిష్టమైన పరిస్థితిని కూడా గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
అభ్యర్థులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే టెన్షన్ పడడం వల్ల పోయేదే తప్ప వచ్చేదేమి ఉండదు. మీకు మార్క్స్ అనేవి ఒక 10 మార్కులు 20 మార్కులు కలుస్తాయంటే మీరు కూర్చొని టెన్షన్ పడండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ టెన్షన్ వల్ల వచ్చే మార్కులు పోతాయని తెలిసినప్పుడు అసలు మీరు టెన్షన్ తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. నీట్గా హాయిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 నుంచి 150 ప్రశ్నల వరకు మీకు ఏవైతే ప్రశ్నలు వచ్చినాయో వాటిని నీట్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత సెకండ్ రౌండ్లో మీరు ఏదైతే ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదో వాటికి సంబంధించి ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించి ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ త్రూ వెళ్ళి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఆప్షన్ల నుంచి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసే ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నల్ని మీరు ఆప్షన్ల త్రూ వెళ్ళి ఆన్సర్ చేయండి. ఎలిమినేషన్ పద్ధతి ఉపయోగించండి. ఇవాళ నీట్గా ప్రశాంతంగా మీరు వెళ్ళి పరీక్ష రాసి వచ్చారంటే ఖచ్చితంగా ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళు మరింత స్కోర్ అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో మెయిన్గా వీళ్ళ గురించి మాట్లాడాలి. ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో మీరు టెన్షన్ పడి మార్కులు అయితే పోగొట్టుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. నీట్గా ప్రశాంతంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఒక 2:30 గంటల ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకుని ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి నీట్గా పేపర్ స్టార్ట్ అవుతుంది, నీట్గా పరీక్ష రాయండి. నార్మలైజేషన్ విధానం ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడవలసిన పని లేదు. నార్మలైజేషన్ విధానం ఉంటుంది కాబట్టి మీకు పేపర్ హార్డ్గా వచ్చిందంటే మీరు ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీకు నార్మలైజేషన్లో నార్మలైజ్డ్ యాడ్ స్కోర్ అనేది కలుస్తుంది కాబట్టి మీకు పేపర్ ఈజీగా వచ్చిందంటే మీరు ఎలాగో బాగా రాయగలుగుతారు. పేపర్ హార్డ్గా వచ్చిందంటే హార్డ్గా వచ్చిన పేపర్ కూడా మీరు బాగా రాయగలిగారంటే ఖచ్చితంగా నార్మలైజేషన్లో మీకు స్కోర్ అనేది కలుస్తుంది కాబట్టి అప్పుడు మీరు టెట్ క్వాలిఫై అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మంది టెట్ క్వాలిఫై అయ్యే విధంగా చూసే విధంగా ఆ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీకు వచ్చిన పేపర్ మీరు ఎంతవరకు రాయగలరో అంతవరకు నీట్గా ప్రశాంతంగా పరీక్ష రాయండి. మంచి స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. డౌట్స్ ఉన్నాయి సార్, నా హాల్ టికెట్లో నేమ్ అనేది మిస్టేక్ పడింది, టికెట్లో ఫోటో సరిగా రాలేదు, సిగ్నేచర్ సరిగా రాలేదు, మా పరిస్థితి ఏందని చెప్పేసి అడిగినట్లయితే ఎవరికైతే ఫోటో సిగ్నేచర్ రాలేదో మీరు ఏం చేస్తారంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏవైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయో 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి తీసుకువెళ్ళండి. మీకు కూడా ఒకవేళ మీ హాల్ టికెట్లో ఫోటో అనేది రాకపోతే మీ హాల్ టికెట్ మీద గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకుని మీరు ఆ 2 ఫోటోలు ఏవైతే ఉంటాయో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవి తీసుకువెళ్ళి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ద్వారా మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీరు అక్కడ నామినల్ రోల్తో సంతకం చేసేటప్పుడు సరి చూసుకునే అవకాశం ఉంటుందంటున్నారు కాబట్టి మీరు అక్కడ ఇన్విజిలేటర్ ఏదైతే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీకు సంబంధించిన క్యాండిడేట్ నేమ్ తప్పు ఉన్నట్లయితే లేదా ఏ తప్పు ఉందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు దానికి సంబంధించి ఎంతవరకు చేయగలరో దానికి సంబంధించి ఏదైనా ఆప్షన్ ఉంటే మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి మీరు క్యాండిడేట్ నేమ్లో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే టెట్కి సంబంధించి హాల్ టికెట్లో మార్పులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నామినల్ రోల్ సంతకం చేసే దగ్గర వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది గైస్, టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చేయండి, నీట్గా వచ్చి డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. టెట్ బాగా రాయలేదు, బాగా రాశాను, ఎక్కువ మార్కులు వస్తాయి, తక్కువ మార్కులు వస్తాయి, ఈ ప్రస్తావన అంతా కూడా అనవసరం. టెట్ రాసామా, వచ్చామా, మళ్ళీ డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నామా, ఇదే టార్గెట్ కింద ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి అయ్యే వరకు కూడా నాన్ స్టాప్గా కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉండాలి. టెట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల మొదలు 8వ తారీఖు మనకి 8వ తారీఖు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ ముందు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి దాదాపుగా 20 రోజుల కంప్లీట్ అవుతుంది. 20 రోజుల్లో కేవలం నేను ఒక రోజుకి నిద్రపోయింది 5 గంటల లోపే. ఏ రోజు కూడా నేను 5 గంటల కన్నా ఎక్కువ సమయం నిద్రపోయింది లేదు. ఎందుకంటే ఒక పక్కన వెబ్సైట్లు అనేవి మెయింటైన్ చేయాలి, టీం ఉన్నప్పటికీ వాళ్ళకి వర్క్ అలౌట్ చేయాలి, దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళే విధంగా చూడాలి. ఒక పక్కన లైవ్ ఎగ్జామ్స్ చేయాలి, మార్నింగ్ వచ్చిన న్యూస్ పేపర్లన్నీ చూసి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే ప్రొవైడ్ చేయాలి, అప్డేట్స్ అనేవి ఇవ్వాలి. ఒక పక్కన లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. మీ ప్రిపరేషన్లో ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్లు అనేవి, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా నా వంతు ఎంత చేయగలనో ఖచ్చితంగా నేను చేస్తున్నాను కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకుని మీరు కూడా ఖచ్చితంగా 100% మీ 100% పెట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ డిఎస్సికి సంబంధించి అంశం అనేది గత 5 సంవత్సరాల నుంచి ఆశల కొలువుగా ఎదురు చూస్తూ సడన్గా ఒక్కసారిగా సమయం లేకుండా పరీక్షలు పూర్తి చేయడం చాలా దారుణంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వ విధానాలు ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎంతవరకు ఎఫెక్ట్స్ అనేవి పెట్టగలరు ఖచ్చితంగా 100% మీ 100% మీరు పెట్టండి. నేను ఎంతవరకు చేయగలను ఖచ్చితంగా నా వంతు నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒకసారి మీరు మన ఛానల్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఆ బిట్స్ అనేవి చూస్తే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా ఆ బిట్స్ అన్నీ కూడా చూడండి. ఆ బిట్స్ చూడడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా గత ప్రీవియస్ టెట్ ఎగ్జామ్ బిట్స్ అన్ని మీకు పెట్టడం వల్ల ఆ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ అనేవి మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ టాపిక్స్ అనేవి, ఆ బిట్స్ అనేవి, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అనేవి అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా టెట్లో మీరు ప్రాక్టీస్ పరంగా, డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ పరంగా రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో టెస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. చాలామంది రాస్తున్నారు.
మరిన్ని టెస్టులు అనేవి ఖచ్చితంగా నా వంతు మన రామ్ రమేష్ టీం ఎంతవరకు చేయగలదో అంతవరకు కూడా మీకు అందించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా పరీక్ష రాయండి, పరీక్ష రాసేసి నీట్గా వచ్చి డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇది నేను చెప్పాలనుకున్నది. ఎవరైతే కష్టపడతారో ఖచ్చితంగా కష్టపడిన వాడికి ఫలితం అనేది 100% దక్కుతుంది. ఎవరైతే కష్టపడి చదువుతున్నారో ఖచ్చితంగా మీకు ఫలితం అయితే దక్కుతుంది. ఓకే గైస్, ఫైనల్గా చెప్పేది ఏంటంటే కష్టాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, నాకు ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అది పర్సనల్గా కష్టాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే అంశమే. కష్టాలను మీరు ఎంత బాగా డీల్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్లో కూడా కష్టాలనే ఉంటాయి. కాబట్టి ఆ కష్టాలను అధిగమించాలంటే కష్టపడండి, శ్రమించండి. ఈ డిఎస్సికి సంబంధించి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.